ఓకే, సో ఇది కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము 2025-26వ ఆర్థిక సంవత్సరంలో భాగంగా మరొక ఇంపార్టెంట్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ ఏంటిదంటే రైతులకు మద్దతుగా పిఎం ఆశ అనేటువంటి పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరము వరకు కూడా విస్తరించడం జరిగింది. దీన్ని ఏమంటున్నారు? పిఎం ఆశ అనగా ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ అనేటువంటిది. సో ఆశాలో దీని యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఏంటిది అంటే అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ అని అంటున్నాం. సో దీన్నే షార్ట్ ఫామ్ లో పిఎం ఆశ అంటున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ స్కీమ్. సో దీని యొక్క లక్ష్యం ఏంటి అని అంటే రైతులకు వారి ఉత్పత్తులకు లాభదాయక ధరలు లభించేలా చూడటం, వారికి మెరుగైన ఆదాయ మద్దతును అందించడం ఈ యొక్క పథకం యొక్క ప్రధాన లక్ష్యం. పిఎం ఆశ లేదా ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ అనేటువంటి స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ స్కీమ్ ఏం చెప్తుంది అని అంటే జనరల్గా మనము రైతులు పండించినటువంటి పంటలకి ఉత్పత్తులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమిస్తున్నాయి అని అంటే ఎంఎస్పిని నిర్దేశిస్తున్నాయి. అవునా? ఏంటిదండి? ఏం నిర్దేశిస్తుంది? మనం పండించినటువంటి పంటలకి ఉత్పత్తులకి కేంద్ర ప్రభుత్వము ఏమిస్తుంది? రైతులకి మద్దతుగా ఉండటం కోసము మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటువంటిది నిర్దేశిస్తుంది. దాన్ని ఏమంటారు? ఎంఎస్పి అని అంటారు. అవునా? సో ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటువంటిది వాళ్ళకి మద్దతుని ఇస్తుంది. అయితే ఈ మినిమం సపోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కందులు పండించాం, 2300 నిర్ధారించింది. అంటే ఒకవేళ వర్షాలు వచ్చినా, కరువు వచ్చినా, పంట సరిగా పండకపోయినా, లేదా ఆ పంటలో తేమ ఉన్నా, ఏదైనా ఇబ్బంది ఉండి దళారులు ఓపెన్ మార్కెట్లో ఏం చేస్తారు అని అంటే 1500కి ఇవ్వండి, 1600కి ఇవ్వండి అని అంటారు. 2800 రూపాయలు 2600 పలకాల్సింది 1600కి అమ్ముకుంటే రైతు పరిస్థితి ఏంటిది? పెట్టిన పెట్టుబడి కూడా రాదు. అప్పుడు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి క్షామ పరిస్థితులని, కరువు పరిస్థితుల నుంచి రైతులని బయటపడేయటం కోసం ప్రభుత్వాలు ఏం నిర్దేశిస్తున్నాయి? మినిమం సపోర్టింగ్ ప్రైస్. అది ఎలానైనా ఉండని ప్రభుత్వము ఏం చేస్తుందట? పంట ఉత్పత్తులని రైతుల దగ్గర నుంచి కొంటుంది. కొని ఏం చేస్తుంది? మద్దతు ధరిస్తుంది, డిసైడ్ చేస్తుంది. ఎలా పంట ఉన్నా 2300 రూపాయలకి నేను కొంటాను. మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఫర్ ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ కందులు అనుకుందాం, కందులకి ఇది ఇస్తుంది. అన్ని పంట ఉత్పత్తులకి మద్దతు ధరలను నిర్ధారిస్తుంది. దాన్ని ఎంఎస్పీస్ అంటున్నాం. అయితే కొన్ని సందర్భాలలో మినిమం సపోర్టింగ్ ప్రైస్ నిర్ధారించాక పంట బాగానే పండింది, మెరుగ్గా పండింది, ఓపెన్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ అంటాం. దాన్ని ఏమంటున్నాము? సెల్లింగ్ ప్రైస్ అంటున్నాము. ఈ సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు కూడా కొంత రావాల్సినటువంటి లాభాన్ని నష్టపోతున్నాడా లేదా? మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చి అడ్వర్స్ కండిషన్స్ నుంచి నేను కాపాడుకున్నావు, కానీ వచ్చే లాభం వలన రైతు ఒకసారి బెనిఫిట్ పొందితే ఇంకా నెక్స్ట్ టైంకి మంచిగా వాడు పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్కి కూడా కొంత డీవియేషన్ అనేటువంటిది కనిపిస్తుంది. సింపుల్గా అర్థం కావాలంటే పంటలు పండలేదు, సరిగా లేదు, వరి ధాన్యం వేసావు, తేమ ఉంది, పొట్టు పోయింది, పురుగు వచ్చింది, వర్షం పడ్డది, తడిచినాయి, 1600 అని అంటాడు వాడు. దళారులు మార్కెట్లో సూర్యాపేట మార్కెట్ యార్డ్ ఉంది, పెద్దగా వేస్తారు. అక్కడ ఏమంటాడు? తక్కువకి ఇస్తా అంటాడు. ఖమ్మం మార్కెట్ యార్డ్ ఉంది, ఇట్లా మార్కెట్ యార్డ్లో. అలాంటప్పుడు ఏం చేస్తారు అని అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరకి ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల ద్వారా ఈ ధాన్యాన్ని సేకరిస్తుంది. సేకరించి ఎంఎస్పిని ఇస్తుంది. అలానే ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ ఓపెన్ మార్కెట్లో ఎక్కున్నప్పుడు ఆ డీవియేషన్ కూడా ఉంటే దాన్ని కూడా మేము అందిస్తాము. మినిమం సపోర్టింగ్ ప్రైసే కాకుండా ఆ మద్దతు కూడా మేము చొరవ తీసుకుంటాము అనేటువంటిది ఇక్కడ ప్రైస్ సపోర్ట్ స్కీమ్ పిఎస్ఎస్ అనేటువంటి దానితోటి వీళ్ళు ఇక చూడండి, ఎన్ష్యూరింగ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ టు ద ఫార్మర్స్. ఎన్ష్యూరింగ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ టు ద ఫార్మర్స్ క్యాబినెట్ అప్రూవ్స్ ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్. ఓకే, ఈ కార్యక్రమాన్ని 2025-26కి విస్తరించింది. దీని యొక్క లక్ష్యం ఏంటిదట? రైతులకి మద్దతు ధరతో పాటు వారికి కావాల్సినటువంటి మెరుగైనటువంటి అమ్మకపు ధరను కూడా ప్రభుత్వము అందిస్తుంది. వింటున్నారా? వినండి. ఇక్కడ ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ అనేటువంటి పథకంలో ఏంటిదట? మద్దతు ధరతో పాటు వారికి మెరుగైనటువంటి అమ్మకపు ధరను కూడా రైతులకు అందించి
రైతులకి వాళ్ళని కాపాడటం అనేటువంటిది ప్రధాన ఉద్దేశం. చూడండి ఇక్కడ దీని యొక్క లక్ష్యం ఏమని చెప్పుకుంటున్నాము, ఇక్కడ లాభాదాయక ధరలు లభించేలా చూడటము, వారికి మెరుగైన ఆదాయం వచ్చేలా చూడటం అనేటువంటిది ఈ పథకం యొక్క లక్ష్యం. ఇక్కడ వాళ్ళకి కాన్ఫిడెంట్గా మీరు ఎలా పండించినా మీకు 2300 రూపాయలు అయితే ప్రభుత్వం ఇస్తుంది, ఓకే, అక్కడ వరకు భరోసా. కానీ మెరుగైనటువంటి ఆదాయం రావడానికి కూడా మళ్ళీ ఒక చొరవ తీసుకొని ఒక స్పెషల్గా ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసింది. ఓకే, అది దీని యొక్క ఉద్దేశం. ఇక్కడ పిఎం ఆశ అవసరమైన ఆహార వస్తువులను ధరలను స్థిరీకరించడంలో అంటే డిసైడ్ చేయడంలో, ఇది మీ ధర, ఇది మీ మద్దతు ధర. సో ఇది రైతులకు వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. రైతులకు మరియు వినియోగదారులకు కూడా ఏంటిదండి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. చూడండి ఇక్కడ దీని లక్ష్యాలు. సో ఈ యొక్క అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్లో భాగంగా ఏమంటున్నారు, ప్రైస్ సపోర్ట్ స్కీమ్ పిఎస్ఎస్ఎస్ అనేటువంటిది ఒకటి ఉంది. అలానే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్, ప్రైస్ డెఫిషియన్సీ బిట్వీన్ మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. అంటే దీని మధ్యన కొంత డీవియేషన్ ఉంటుంది కదా, ఆ డీవియేషన్ని కూడా మేము అందిస్తాం. అర్థమవుతుందా? అంటే ఏం లేదు, 2300 అన్న దగ్గర 2800 ఉందనుకో, ఆ 500 కూడా మేము సపోర్ట్ చేస్తాం. మినిమం సపోర్టింగ్ ప్రైస్ మద్దతు ధర ఇస్తుంది, సెల్లింగ్ ప్రైస్ ఉందనుకో, డీవియేషన్ ఉందనుకో, దాన్ని కూడా ఈ స్కీమ్ కింద అందిస్తాం. రైతుల యొక్క ఆదాయాన్ని పెంచుతాము. అదే వాడు చెప్పేది. ఫిజికల్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పల్సెస్ పప్పు ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ నూనె గింజలు, కోప్రా బై సెంటర్ నోడల్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీస్ ద్వారా పప్పు ధాన్యాలని, ఆ నూనె గింజలని, కోప్రా అనేటువంటి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ పథకం ద్వారా సేకరిస్తుంది. ఆ ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి. ఏమంటున్నాం ఇక్కడ, ప్రైస్ సపోర్ట్ స్కీమ్ ద్వారా, అర్థమవుతుందా? ప్రైస్ సపోర్ట్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వము పప్పు ధాన్యాలను, నూనె గింజలను మరియు కోప్రా ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వము సేకరిస్తుంది. ఈ పథకం ద్వారా సేకరిస్తుంది. ఓకే, ఈ సేకరణలో జరిగేటువంటి నష్టానికి ఈ సేకరణలో ప్రొక్యూర్మెంట్ చేసే క్రమంలో జరిగేటువంటి నష్టం ఏదైనా ఉందనుకోండి, అది కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రొక్యూర్మెంట్ చేసే క్రమంలో జరిగేటువంటి ఏదైనా నష్టం ఉంటే ఎవరు భరిస్తారో? కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అలానే మరొక ఇంపార్టెంట్ స్కీము ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ టు కవర్ ఆల్ ఆయిల్ సీడ్స్ ఫర్ విచ్ MSP is notified. Farmers to get direct payment to the difference between the MSP and the selling price. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశం ఒకటి కదా. సో మద్దతు ధరకి మరియు అమ్మకం ధరకి మధ్య గల తేడాని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దాన్ని ఏమంటున్నారు? ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అనేటువంటిది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీంట్లో సింపుల్ విషయాలు రెండే ఉన్నాయి. ఏంటిదట? ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని 2025-26కి విస్తరించింది. ఒక అంశం ఏంటిదట? నూనె గింజలు, పప్పు ధాన్యాలు, కోప్రా ఉత్పత్తులకి కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధరని ప్రకటించి వాటిని రైతుల దగ్గర నుంచి సేకరిస్తుంది. ఈ పథకం యొక్క లక్ష్యం. రెండవది, అమ్మకం ధరకు మద్దతు ధరకు మధ్య గల తేడాని గుర్తించి కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క తేడాని కూడా రైతులకి అందజేస్తుంది. ఆ విధంగా కూడా వాళ్ళ యొక్క ఆదాయాలని పెంచుతుంది. ఈ లక్ష్యాలు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? అలానే పైలట్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ స్టాకిస్ట్ స్కీమ్ అంటున్నారు. సో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్స్ ఇన్ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ టు బి పైలటెడ్. ఆయిల్ సీడ్స్, అలానే స్టేట్స్ హ్యావ్ ద ఆప్షన్ టు రోల్ అవుట్ PPPs ఇన్ పైలట్ బేసిస్. ఈ యొక్క ఉత్పత్తులను సేకరించడానికి ప్రైవేటు సంస్థలను కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. ప్రైవేట్ సంస్థలు అంటే ప్రభుత్వమే ప్రతిసారి సేకరించకుండా ఏం చేస్తుంది, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా ఒక మంచి మద్దతు ధరని ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేలా ఇది ప్రోత్సహిస్తుంది. అలా దీనికి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే, గవర్నమెంట్ గ్యారంటీ ఇంక్రీజ్ టు దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 45,550 crores rupees.
ఎంత అంటున్నామండి? 45,550 crores రూపీస్ని ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటిది నిధులని సేకరించడం జరుగుతుంది, ఈ యొక్క నిధులని కేటాయించడం జరిగింది. అదొక ఇంపార్టెంట్ స్కీమ్.